రజనీకాంత్ గురించి ఒక మెసేజ్ ఒకటి వైరల్ అవుతుందండి. ఇది నిజమా అబద్ధమా లేకపోతే ఏంటి అసలు అది కథ కమ్మమీష ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక్క నా ఫోన్కే ఒక 10 మంది 20 మంది ఫార్వర్డ్ చేశారు ఇదే మెసేజ్ని. ఏంటంటే అండి దీని కథ కమ్మమీష ఏంటంటే TV9 రజనీకాంత్కి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు. TV9 రజనీకాంత్ గారికి ఇన్కమ్ ట్యాక్స్ వారు అంటే ఆదాయం వచ్చి ట్యాక్స్ గవర్నమెంట్ కట్టకపోతే తొక్క తీసేసే ఒక డిపార్ట్మెంట్ ఉంది, దాని పేరే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి ఈ రజనీకాంత్కి TV9 అనకూడదులేండి ఎందుకంటే మూలన కూర్చోబెట్టారట. రజనీకాంత్కి వెల్లల చెరువు రజనీకాంత్ ఇతనికి నోటీసులు ఇచ్చారట. దానిలో వాళ్ళు చెప్పిన కథ వింటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒడియమో నిజంగానే రజనీకాంత్ ఇంత సంపాదించాడా ఏడ్రా బాబు అనిపించిందండి. ఎన్నాళ్ళు అటు తెలంగాణలో KTR నుండి ఇటు ఏపీలో జగన్ నుండి అడ్డంగా దోచుకున్న రజనీకాంత్కు IT శాఖ నోటీసులు పంపింది. కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డులోకి ఎక్కిన రజనీకాంత్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపించారు. ఇటీవల ఢిల్లీలో తన కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్కి పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ బాబోయ్ ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైటా? ఇది నిజమే ఏంటండి బాబు? అంటే నిప్పు లేకుండా పొగరాదంటారు. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది, లేకపోతే ఢిల్లీలో వారి కుమార్తె గారు ఉన్నారట, వారిని చూడడానికి స్పెషల్ ఫ్లైట్ అంటే ఆ ఫ్లైట్కి గంటకు 12 లక్షలు, గంటకి 10 లక్షలు, గంటకి 15 ఇలా ఉంటుందండి స్పెషల్ ఫ్లైట్ అంటే. ఆ ఫ్లైట్ బుక్ చేసుకున్నట్టు ఈయన. మామూలుగా నాలుగు ఢిల్లీ వెళ్ళాలంటే 10,000 టికెట్ తీసిన ఎక్కేస్తాడు ఫ్లైట్, 10,000. కానీ వెల్లల చెరువు రజనీకాంత్ గారు లాంటి పెద్దలు కోట్లకి అధిపతులు మరి ఢిల్లీ వెళ్ళాలంటే తక్కువలో గంటకి. ఈయన వెళ్ళాడంటే ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ ఢిల్లీలో ఫ్లైట్ పార్క్ చేయాలి, కారు తీసుకోవాలి, వాళ్ళ కూతురు గారిని కలవాలి, అక్కడ పనులు చూసుకోవాలి, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ కనీసం ఒక 12 గంటలనే పడుతుంది. తక్కువ 10 లక్షలు వేసుకున్నా కూడా 1,20,00,000 అవుతుంది ఒకవేళ జరిగింది నిజమై ఉంటే కనుక. దానికోసం ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళిందని రాసుకొచ్చారండి ఎవరు. అయితే వైసీపీ ముఖ్య నేత బంధువుకు చెందిన ఎయిర్లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టు అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి. ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయటం అనేది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులని నన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. నేనే షేక్ అయిపోయాను. ఒక జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారంటే అర్థం ఉంది, ఆయన జనం డబ్బులతో వెళ్తాడు కాబట్టి ఆయనకి ఆ నొప్పి తెలియదు. ఇప్పుడు ఈయన ఇవ్వాలంటే డబ్బులు ఆయన సొంత డబ్బులే కదా ఇవ్వాలి. నువ్వు ఒక ప్రైవేట్ ఎంప్లాయీవి, ఒక మీడియా సంస్థలో ఉద్యోగస్తుడివి, నీ గట్టిగా ఒక వాళ్ళు ఇచ్చారు, నీ సేవలు మెచ్చుకుని నెలకు 10 లక్షలు ఇస్తున్నారేమో. ఆ 10 లక్షల్లో నీకు బోల్డెన్ పనులు ఖర్చులు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, పోషించుకోవాలి, కారు ఇవ్వాలి, అన్నీ కట్టుకోవాలి. అలాంటి వాడు ఢిల్లీ వెళ్ళాలంటే ఎవడన్నా సరే బుద్ధున్నవాడు చక్కగా ఆ ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. 10,000 ఇటు 10,000 అటు 10,000 20,000తో అయిపోద్ది. మరి చూడండి. మరి మరోవైపు ఇటీవలే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 11 కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఫ్లాట్. అమ్మ బాబోయ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే తెలుసు కదండి మీకు, హైదరాబాద్ గచ్చిబౌలి. అసలు మనం అక్కడ దిగే ఉండలేమండి. నేను ఒకసారి మొన్న అప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అడిగాను, అక్కడ ఏదో ఫ్లాట్ ఉంటే అద్దె ఎంత అంటే నెలకు 1,50,000 అన్నారు. నమస్కారం బాబు, 1,50,000 ఉంటే వడ్డీ తిప్పుకుని మా ఊర్లో బతికేస్తాను, నెలకు 1,50,000 ఏంట్రా బాబు, ఎవరు అన్నం తిన్నారా, డబ్బు తిన్నారా, మీరు ఇలా చంపేస్తారా మనుషులు అన్నాను నేను. నెలకి 1,50,000 ఇది చిన్న ఫ్లాట్ అయితే. అలాంటి దగ్గర అంగ మనోడు ఫ్లాటే కొన్నాడటండి. అట్ట మరి ఇది ఎంతవరకు వాస్తవమో మరి ఆయన బయటకు వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి చేయాలి. ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా చాలాసార్లు నిజమో కాదో అని ఎంక్వైరీ చేయకుండా అలాంటి వాళ్ళు ఇలాగ అంటున్నారని నేను ఎత్తాడు కదా టీవీ ద్వారాని. మేము అలాగే నెత్తనం. పైగా ఇదిగో మాకు వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ ఇది 11 కోట్లటండి. అది ఆ ఫ్లాట్ ఒకటి ఉంటుంది మరి. ఎందుకంటే నెలకి 1,50,000 2 లక్షలు 5 లక్షలు ఏది రెంటే అవుతుందంటే మరి దాని కాస్ట్ 11 కోట్లు ఉంటుంది, తప్పే ఉందండి. ఫ్లాట్ SAS 0 పేమెంట్ రిజిస్ట్రేషన్ అటండి. మరి ఇదేంటి మరి మనకు తెలియదు, పెద్ద వాళ్ళకి వెళ్తుంది. మొకిలాలో 8 కోట్లతో కొన్న విల్లా. మొకిలా అంటే ఎక్కడ ఉందండి? వేరే దేశం ఇది లేకపోతే హైదరాబాద్లో ప్రాంతం అండి బాబు. 8 కోట్లు కొన్న విల్లా అటండి. మియాపూర్లో కొన్ని 3 బెడ్రూమ్ ఫ్లాట్ మియాపూర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉందటండి. వీటన్నిటిపైన ఆరా తీస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. వీటితో పాటు బెంగళూరులో రజనీకాంత్కు సంబంధించిన ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కంపెనీ పైన ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. ప్రీమియర్ రియల్ ఎస్టేట్ అయిన కంపెనీ కూడా ఉందటండి.
ఎవరికి? రజనీకాంత్ గారు. కానీ ఇక్కడ రాశారు, నెల్లూరుకు చెందిన కిషోర్ అనే వ్యక్తితో కలిసి గత 8 ఏళ్లుగా ప్రీమియర్ ఇన్ఫ్రా కంపెనీని నడుపుతున్న రజనీకాంత్. ఈ సంస్థ బెంగళూరు శివార్లలో అనేక వెంచర్లు వేసింది. అయితే కంపెనీలో ఎక్కడా తన పేరు లేకుండా బినామీలతో నడుపుతున్న రజనీ. ఎందుకు పేరు ఉండిపోవాలి మరి? ఇప్పుడు రజనీకాంత్ నిజంగా ఇప్పుడు అందరికీ అనొచ్చండి, రజనీకాంత్ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుకుంటే నీకు వచ్చిన బాధ ట్రై చేశాను మీరు అడగొచ్చు. ఎందుకంటే నాకు కూడా అదే డౌట్ వచ్చింది, తప్పే ఉంది అని. అయితే అతనికి నిజంగా జీతంలోంచి వచ్చిన డబ్బులతో అతను వ్యాపారం పెట్టుకున్నాడు అనుకోండి, రజనీకాంత్ కూడా ఉన్నాడని పెట్టుకుంటాడు. అతను అక్రమంగా వచ్చిన డబ్బుతో కంపెనీ పెట్టాడు అనుకోండి, ఆ కంపెనీలో ఆయన పేరు ఉండదు, ఖచ్చితంగా బినామీ ఉంటాడు. ఒక ప్రైవేట్ ఉద్యోగి, ఒక జర్నలిస్ట్ అంటే అండి, మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు జర్నలిస్టులు వైట్ లాల్ చేసుకుని, వైట్ షరా వేసుకుని, క్లాత్స్ అని చోటు వేసుకుని, పెన్నోట్ జేబులు పెట్టుకుని తిరిగివరండి. ఇది జర్నలిస్టులు అంటే అంతే. వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్కి యాంటీగా ఉంటారు, గవర్నమెంట్ ఎప్పుడు వాళ్ళు తొక్కెత్త ఉండేది. కానీ ఒక కొత్త నూతన వరవడి తీసుకొచ్చాడు రజనీకాంత్ గారు. తీసుకొచ్చి లేదు మనం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండకూడదు అబ్బాయి, మనం గవర్నమెంట్కి అనుకూలంగా ఉండి గవర్నమెంట్ వ్యతిరేకించి వాళ్ళు అందులో తొక్కుపారత్నం అనుకో, మనం ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చురని ఒక వర్గానికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడండి మహానుభావుడు. సూపర్ అండి. అయ్యా బెనామీలతో నడుపుతున్నాడటండి. అటు అమరావతిలో చంద్రబాబు మళ్ళీ సీఎం కావడంతో రజనీకాంత్ భూముల రేట్లు అమాంతం పెరిగాయి. గతంలో అమరావతిలో కృష్ణాయపాలెంలో కొనుగోలు చేసిన 18 ఎకరాల భూమికి సంబంధించి సిఆర్డీఏ నుండి తిరిగి రావాల్సిన ఫ్లాట్లకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ అసలు విషయం బయటపడింది. ఇది అసలు కథ. అక్కడ కమ్మలు కొనేశారు అమరావతి భూములన్నీ అని చెప్పి ఇదే టీవీ నైన్ వారు కాదండి, ఇదే వెల్లల చెరువు రజనీకాంత్ లాంటి వాళ్ళు పెంట చేశారు పోయినసారి. ఆ కమ్మలు ఎవరంటే ఏళ్ళు ఈ రజనీకాంత్ గారు, ఓ కొడాలి నాని గారు, ఇలాంటి వాళ్ళు ఏముండి అయితే 18 ఎకరాలు కొన్నాడట. కొని మళ్ళీ ఏమేరగా నెల్లుల్లిపైలో వెళ్ళి మరి నాకు అందులో ఫ్లాట్లో ఓట వస్తుంది కదండి, మరి నా ఓట వేయటండి అన్నాడట. అసలు నీకు 18 ఎకరాలకు వచ్చింది అని అప్పుడు వచ్చిందని డౌట్. నీకెక్కడ 18 ఎకరాలు ఎక్కడదరా? మీ తాత ఎక్కడ సంపాదించలేదు, మీ నాన్న ఎక్కడ సంపాదించలేదు, నీకెలాగొచ్చింది ఎక్కడని మొత్తం అక్కడ మొదలైందటండి. సిఆర్డీఏ నుండి సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చేరినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 36లో నడుస్తున్న పబ్బులో రజనీకాంత్ వాట ఉంది. పబ్బు జగన్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్లో మరో పబ్బు స్టార్ట్ చేశాడు. మంచి లాభసాటి వ్యాపారం అనుకుంటుంది, వ్యాపారం బాగా నడుతున్నట్టుంది పబ్బులు. అటు వైసీపీ ప్రభుత్వం నుండి అందిన కోట్లాది రూపాయలను క్యాష్ రూపంలోనే తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు రజనీకాంత్. ఇప్పుడు పబ్బుల్లోకి వెళ్ళకూడదు, పబ్బు కల్చర్ మంచిది కాదని అదే టీవీ నైన్లో ట్యాగ్లైన్ వేస్తారు. కానీ అదే పబ్బులు మనం నడిపిస్తాడు పక్కన. ఓరి అమ్మ దారుణంగానే. మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లను వైసీపీకి అనుకూలంగా పనిచేసేలా కాంట్రాక్ట్ కుదిర్చింది మనోడినట, మన వెల్లల చెరువు రజనీకాంత్ గారు. అయితే ఆ డిజిటల్ ఛానల్స్ పత్రికలన్నిటికీ పేమెంట్ ఇంకా పెండింగ్లో ఉందటండి. పార్టీ ఓడిపోయింది కాబట్టి పెండింగ్ అమౌంట్ ఏది ఇప్పించలేనంటూ చేతులెత్తేసిన రజనీకాంత్. అటు సజ్జల భార్గవరెడ్డి, ఇటు ఐపాక్ సిబ్బందికి, సోషల్ మీడియా సిబ్బందికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఆపేసాడటండి. రజనీకాంత్, సజ్జల భార్గవరెడ్డి కలిసి తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కాజేశారని డిజిటల్ ఛానల్స్ వాళ్ళు ఆరోపిస్తున్నారట. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో, ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల ఇంటర్వ్యూల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేశాడట మన రజనీకాంత్. ఒక్కో లీడర్ నుండి 10 లక్షల నుండి 25 లక్షల వరకు మొత్తం 2 రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేశాడట సారు. వాస్తవానికి ఛానల్ మార్కెటింగ్ టీం తరపున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్లతో డైరెక్ట్గా మాట్లాడి మొత్తం నొక్కేసాడని యాజమాన్యం ఆరోపిస్తుందని ఇక్కడ ఎవరో ఆరోపించారండి. ఎందుకు తన బినామీ అయిన ధర్మారెడ్డి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగేటి అన్ని. ధర్మారెడ్డి, రజనీకాంత్ ఇద్దరు కలిసి కాజేసిన మొత్తం మీద అటు మై హోమ్ యాజమాన్యం కూడా విచారణ జరుపుతుందటండి. కంపెనీకి యాడ్ రెవెన్యూ ఎందుకు రాలేదని మార్కెటింగ్ యాడ్ విచారణ జరిపితే ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో ఈ విషయాన్ని మేనేజ్మెంట్కి చెప్పడంతో రజనీ మెడకు చుట్టుకుందట. మొత్తం మీద ఒక్క పార్టీ అధికారం కోల్పోవడంతో రజనీకాంత్కి కష్టాలు దోమలు చుట్టుముట్టేటండి. అది ఎవరో నడిపిస్తున్న ఒక కథనం. అంటే ఇందులో పేర్లు ఉన్నాయి, ధర్మారెడ్డి అంటున్నారు, కిషోర్ అంటున్నారు, నాయుడు అంటున్నారు, ఫలానా చోట ఫ్లాట్ అంటున్నారు, ఫలానా చోట విల్లా అంటున్నారు, ఆ రాయల్ ఇన్ఫ్రా ఏదో కంపెనీ పేర్లు, ఇవన్నీ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయంటే ఇందులో ఎంతో కొంత వాస్తవం లేకుండా అయితే జరగదు. ఒకవేళ ఇదంతా వాస్తవం లేకుండా కనుక జరిగితే ఇమీడియట్గా రజనీకాంత్ గారు మీడియా ముందుకు వచ్చి ఈ వార్తలన్నింటినీ ఖండాలుగా ఖండించాల్సిందిగా మహాసేన మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.